ఆషాఢ మాసం రాబోతున్నది. బోనాల ఉత్సవాలు రాబోతున్నాయి. బోనాల పండగ రాబోతుంది కాబట్టి, ఆషాఢ మాసం ప్రారంభమైందంటే ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, అన్ని గ్రామ దేవతలకందరికి కూడా బోనాలు పెడుతూ ఉంటారు. ఇత్తడి పాత్రలు వాడకూడదు. స్టీల్ పాత్రలు వాడకూడదు. మట్టి కుండలోనే బోనం శ్రేష్టము. బియ్యం పెట్టి, గంజి వార్చి, తర్వాతకది బోనం కింద మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే, అది శుద్ధిగా భగవతి ప్రీత్యర్థం కాదు. ఆ కుండను చక్కగా మీరు కాసిని ధాన్యం పోసి, అందులో కండ సక్కెర, కొబ్బరి కుడక, ఒక రూపాయి చిక్క, పసుపు గడ్డ వేసి మీరు పూజా గదిలో పెడితే అది అక్షయ పాత్రతో మీకు వరాలిస్తుంది. అమ్మవారికి బోనం ఉడకబెట్టేటప్పుడు ఆడవాళ్ళైతే సింగులు విదిలించకూడదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యావత్ తెలంగాణ ప్రజలకందరికీ, సత్య సనాతన బంధువులకందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ, ఆషాఢ మాసం రాబోతున్నది. ఆషాఢ మాసం అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ కూడా ఒక పండగ. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతవాసులకు ఆషాఢ మాసం అంటే ఒక పుట్టింటి పండగ. ప్రతి ఆడపడుచుకు, ప్రతి భగవద్ బంధువుడికి ఇదొక అద్వితీయమైనటువంటి, అద్భుతమైన, ఒక ఆనందభరితమైనటువంటి పండగ, ఉత్సవం. చాలా ఆనందదాయకంగా చేసుకునేటటువంటి గొప్ప మహోత్సవం. బోనాల ఉత్సవాలు రాబోతున్నాయి. బోనాల పండగ రాబోతుంది కాబట్టి అంబాత్రయ క్షేత్రం తరపున ఒక చిన్న విషయ సూచిక. ప్రతి ఒక్కరూ అమ్మను మనసుపూర్తిగా భక్తితో సేవించుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు కాబట్టి కొన్ని చిన్న చిన్న పాయింట్లు, చిన్న చిన్న మిస్టేక్స్ జగదంబ యొక్క కృపతోటి మా దర్శనానికి, మా యొక్క అనుభవానికి దొరికినటువంటి సత్యములు మీకు చెబుతాను. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ గ్రామాలలో కూడా రేపు ఆషాఢ మాసం ప్రారంభమైందంటే ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, మారెమ్మ తల్లికి, గజలమ్మకు, తాయమ్మకు, అన్ని గ్రామ దేవతలకు అందరూ కూడా కట్టమైసమ్మకు, పోలేరమ్మకు బోనాలు పెడుతూ ఉంటారు. అయితే చిన్న పొరపాట్లు, కొన్ని చిన్న అశాస్త్రీయమైనవని చెప్పకూడదు కానీ వాళ్ళకు తెలియకనో లేకపోతే అనుభవం లేకనో చేస్తూ ఉంటారు. అవి మా దృష్టికి వచ్చాయి. నేను కూడా చాలా వరకు వీడియోలు చూశాను కాబట్టి చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మట్టి కుండలో బోనం చేయండి. మట్టి కుండలోనే బోనం చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే అల్యూమినియం పాత్రలు వాడుతుంటారు. రాతి వెండి గిలేట్ ఏదో సంథింగ్ అంటారు దాన్ని. ఆ పాత్రలో బోనం చేయడం దోషం, నిషిద్ధం. అది అమ్మవారు స్వీకరించదు. మనకు ధాతుశాస్త్రం ప్రకారం కూడా ఇప్పుడు కంచు ఉన్నది, ఇత్తడి. అది శాస్త్రీయమైనటువంటి లోహం కిందనే పరిగణింపబడింది. దాంట్లో డివైన్ ఎనర్జీని గ్రాస్పింగ్ చేసుకునే పవర్ ఉంటుంది కాబట్టి దట్స్ డివైన్ మెటల్. కాపర్ ఉంది, కాపర్ కూడా ఓకే. సిల్వర్, గోల్డ్ ఇవి చాలా శ్రేష్టమైనటువంటి ధాతువులుగా చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి వీటిని ఉపయోగించవచ్చు. మినహా ఇత్తడి పాత్రలు వాడకూడదు. స్టీల్ పాత్రలు వాడకూడదు. రాతి వెండి, జర్మన్ ఈ మన గిలెట్ పాత్రలు వాడకూడదు. దయచేసి గమనించండి. శాస్త్రీయమైన పద్ధతిలో సాక్షాత్తు జగదంబ చేసినటువంటి పద్ధతిలో గనక చెప్పవలసి వస్తే మట్టి కుండలోనే బోనం శ్రేష్టము. ఒక చిన్నపాటి కుండ తీసుకోండి. మీకు ఎన్ని అయితే అన్ని వీలైతే అన్ని తీసుకోండి. వాటిని స్టెప్స్ ప్రకారంగా మీరు కావాలంటే కుమ్మరులతో పోయి వాళ్ళకి చెప్పి చేయించుకోండి ఆర్డర్ ఇచ్చి. అలా మట్టి పాత్రలు స్వీకరించి మట్టి పాత్రలోనే వండి, ఏ పాత్రనైతే మనం గ్యాస్ పొయ్యి మీద కానీ, కట్టెల పొయ్యి మీద కానీ వండుతామో అదే పాత్రకి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో కానీ, మీకు ఇష్టమైన పద్ధతిలో స్టిక్కర్లు కానీ, కుంకుమ కానీ, కలర్లు కానీ రకరకాలుగా అమ్మవారి యొక్క ఆకృతులతో అలంకరించి అదే పాత్రకు వేపమండలు, వేపరిల్లలు పెట్టి అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళి సమర్పించండి. ఈ సంవత్సరం చేసినటువంటి మట్టి కుండను అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఏం చేయాలన్నది చాలామందిలో ఉండే సందేహం. ఆ కుండను చక్కగా మీరు కాసిని ధాన్యం పోసి, అందులో కండ సక్కెర, కొబ్బరి కుడక, ఒక రూపాయి చిక్క, పసుపు గడ్డ వేసి మీరు పూజా గదిలో పెడితే అది అక్షయ పాత్రతో మీకు వరాలు ఇస్తుంది. ప్రతి పున్నానికి అమాసకి వాటిని చేంజ్ చేస్తూ మళ్ళీ కొత్త బియ్యం కొన్ని, పసుపు గడ్డ, కొబ్బరి కుడక, ఒక రూపాయి చిక్క, కండ సక్కెర గడ్డ వేసి అలా ఉంచుకోవచ్చు. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఆ కుండను చక్కగా కడిగి మీరు కిచెన్లో పెట్టుకొని చక్కగా నీళ్లు నింపి ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్ళు, అందులో ఉన్న నీళ్లు తాగండి. మీకు ఎంతో ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇలా ఏ విధంగానూ వాడుకోవచ్చు. లేదా ఈరోజు అమ్మవారికి నివేదన చేశాము,
ఒక వారం తర్వాత, వారం వరకు దాంట్లో ఏం వండకుండా, ఉడకబెట్టకుండా అలా పక్కన ఉంచి, వారం తర్వాత చక్కగా మీరు దాంట్లో అన్నం వండుకోవచ్చు, లేదా ఇంకేదన్నా జావా కాసుకోవచ్చు, అంబలి కాసుకోవచ్చు, చలిమిడి కాసుకోవచ్చు, ఏదైనా కూరలు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దాన్ని వాడుకోవచ్చా, వాడుకోకూడదన్న సందేహానికి ఇదొక నివృత్తి. చక్కగా వాడుకోవచ్చు. ఒక వారం గ్యాప్ ఇచ్చి వాడుకోండి. లేదా మీరు మీ ఇంట్లో ఒక ధాన్యపు గది ఉంటే, స్టోర్ రూమ్ ఉంటే అందులో నిండుగా ధాన్యం నింపి పప్పు, బ్యాళ్ళు లేదా బియ్యము, పెసళ్ళు, అలిసెందలు ఏదో ఒక ద్రవ్యాన్ని, ఒక పదార్థాన్ని నింపి స్టోర్ రూమ్‌లో గూడా మీరు పెట్టుకోవచ్చు. అక్షయ పాత్ర సమానంగా మీకు వరాలిస్తుంది. లేకపోతే మీరు చక్కగా కూరటమ్మ అంటారు. కూరటి కింద గూడా దాన్ని కన్వర్ట్ జేసుకోవచ్చు. కిచెన్‌లో పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో చాలామంది. ఆ కూరటమ్మలాగా గూడా దాన్ని పెట్టుకోవచ్చు. కలికుండ అంటారు. కుండలాగా గూడా దాన్ని మార్చుకోవచ్చు. ఇలా ఏ విధంగాన గూడా చేసుకోవచ్చు. శాస్త్రీయంగా చెప్పవలసి వస్తే అమ్మవారికి బోనము మట్టి కుండలోనే నివేదింపబడుతుంది. మట్టి పాత్రలోనే బోనం ఉడకబెట్టండి. గంజి వార్చకూడదు. దయచేసి బాగా అర్థం చేసుకోండి. మీరు బియ్యం పెట్టి, గంజి వార్చి తర్వాతకది బోనం కింద మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే అది శుద్ధిగా భగవతి ప్రీత్యర్థం కాదు. చక్కగా ఒకసారి బియ్యం కడగాలి. ఆ బియ్యం గూడా దంపుడు బియ్యం అయితే చాలా మంచిది. ఒకవేళ దంపుడు బియ్యం మీకు దొరకకపోతే ఒక 2 కేజీల బియ్యం కొనుక్కొచ్చి వాటిని జల్లెడ పట్టండి. విరిగిన బియ్యపు గింజలు నూకంతా కిందికొస్తది. విరగని బియ్యపు గింజలు పైన ఉండిపోతాయి. అలా విరగని బియ్యపు గింజలు తీసుకొని చక్కగా ఒక మారు కడిగి ఒకటేసారి కడగాలె. రెండోసారి తోడు వేసి, తగినన్ని నీళ్లు బెట్టి, మీరు బెల్లమన్నం ఉడకబెట్టాలంటే తగినంత బెల్లం వేసి ఉడకబెట్టండి. అసలైన పద్ధతిలో ఇక్కడ గ్రామాలలో మా మా పెద్దలు అనగా మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా మా పూర్వీకులు చేసేటటువంటి పద్ధతి నాకు అవగతమే. శాస్త్రీయమైనటువంటి విశ్లేషణలు చూసినప్పటికిని కూడా ఒక్కసారి తోడు పెట్టిన తర్వాత గరిటెతో కలపకుండా కేవలం వాళ్ళ యొక్క మా మనసు పూర్తిగా అనుభవంతోనే ఆ బోనాన్ని ఉడకబెట్టేవాళ్ళు. బోనం ఉడికేంత సేపు అమ్మవారి యొక్క నామాన్ని జపం చేస్తూ, అమ్మవారిని స్మరించుకుంటూ ఉండేవాళ్ళు. ఆటోమేటిక్‌గా సరియైన పద్ధతిలో బోనం ఉడికి రెడీ అయ్యేది. ఇలా ఉడకబెట్టండి. అది సత్యాన బోనం కింద వస్తుంది. చాలా పవిత్రమైనటువంటిది. ఇంకా కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అమ్మవారికి బోనం ఉడకబెట్టేటప్పుడు సిగవెంట్రుకలు దులపకూడదు, విదిలించకూడదు. అలాగే ఆడవాళ్ళైతే సింగులు విధించకూడదు. మర్మస్థానాల్లో చేతులు పెట్టడం లాంటి పనులు చేయకూడదు. కొంతమంది ముక్కులో వేలు పెట్టడం, చెవిలో వేలు పెట్టడం, తుమ్మడము ఇటువంటి చేష్టలు ఒకవేళ జరిగినా వెంటనే శుచిగా కాళ్ళు, చేతులు కడుక్కొని, కాసిన్ని నీళ్లు తీసుకొని 3 సార్లు తల ప్రోక్షణ చేసుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని మళ్ళీ యథాతథంగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి బోనం ఉడకబెట్టండి. ఏ పాత్రలో అయితే ఉడకబెడతారో అదే పాత్రను అలంకరించి తీసుకొని వెళ్ళండి తప్ప, ఒక దాంట్లో ఉడకబెట్టి వేరొక దాంట్లో సర్వ్ చేసుకొని తీసుకపోవడం కరెక్ట్ కాదు. ఇది అమ్మవారి యొక్క దాసుడిగా చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు దీన్ని ఫాలో అప్ చేయండి. అలాగే అమ్మవారి యొక్క బోనానికి తోడుగా కూరగాయనో, చారు ఏదో ఒకటి చేస్తుంటారు. మీరు కాయగూర చేసినా, చారు చేసినా, ఆకుకూర చేసినా తప్పకుండా దాంట్లో వెండు మిర్చి పొడిని వాడవద్దు. మిర్చి పౌడర్ వాడవద్దు. పచ్చిమిరపకాయలే జత చేసి చేయండి. మీరు కాయగూర చేసినా, ఆకుకూర చేసినా, పప్పు చేసినా, చారు చేసినా, ఏం చేసినా మిరప్పొడి వాడవద్దు. పచ్చికాయలు తెచ్చి దంచి పేస్ట్‌లాగా చేసి తగినంత వేసి వండి అమ్మకు నివేదన చేసిన తర్వాత పక్కన మీరెంతన్నా సెపరేట్‌గా అమ్మవారి పేరు మీద మీరెంతన్నా పచ్చిమిర్చి పౌడర్ మీరు సెపరేట్‌గా ఏసి వండుకొని వచ్చిన వాళ్ళందరికి తృప్తిగా భోజనం పెట్టండి. మీరు తినండి. కేవలం ఆ తల్లికి చేసేటటువంటి ఏదైతే నైవేద్యం ఉన్నదో అది మాటుకు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి రుబ్బుకొని వాటితో చేసి నివేదన చేయండి. ఇది కూడా చాలా ఆంతర్యంతో కూడుకున్నటువంటి పద్ధతి. ఇంకా కొంచెం మీకు ఓపిక ఉందంటే బోనం వండేటప్పుడు ఏ రోజైతే బోనం వండుతామో అందుకు ఒక రోజు ముందు మీరు మార్కెట్‌కి వెళ్ళి, బాజార్‌కు వెళ్ళి అమ్మవారి బోనం నిమిత్తం పసుపు, ఉప్పు, కారం పొడి, నూనె అన్నీ నూతనంగా కొనుక్కొని వచ్చి అమ్మకు నివేదన చేసి తర్వాత ఏమన్నా మిగిలిన పదార్థాలు మిగిలిపోయినవి ఉంటే అది మీరు ఇంటికి వాడుకోవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో మనం ఉపయోగించేటటువంటి పసుపు, ఉప్పు, కారం పొడి ఒక పేపర్‌లో కట్టుకొని అమ్మవారి దేవాలయం దగ్గరికెళ్ళి అవే వేసి వండి నివేదన చేస్తుంటారు. ఇది ఎందుకో కొంచెం తప్పు. ఎందుకనగా పసుపు, ఉప్పు, కారం ఈ 3 మన గడపలో ఒదగగా
మన కులగోత్రజులు ఎవరైనా చనిపోయి ఉంటారు. మైలు ఆవరించి ఉంటది. సావులైతే, సమర్థలైతే, కాన్పులైతే, మంచి, చెడు ఉంటుంది కాబట్టి వాటన్నిటిని అక్కెనే బెట్టి, అమ్మవారికి వండేటటువంటి పదార్థాలు అప్పటికప్పుడే కొనుక్కొచ్చి, నూతనంగా వండి నివేదన చేయడం శ్రేష్టం, పవిత్రం, సత్యం. ఆ భగవతి యొక్క ప్రీతికి అది ఉపయోగపడునదై ఉంటుంది కాబట్టి దీన్ని వీలైతే పాటించండి. అలాగే మీరు వీలైతే అమ్మవారికి బోనం వండేటప్పుడు ఎక్కడన్నా దుంకే దగ్గర నీళ్లు పట్టుకొని రండి అప్పటికప్పటికి. ఫిల్ చేసిన వాటర్ పట్టుకోవద్దు. ఫిల్ చేసిన వాటర్ తీసుకోవచ్చు. ఒకరోజు ముందు మీరు ట్యాప్‌తో ఒక బిందెలనో, కడవలో నింపి స్టోర్ చేసుకున్న నీళ్లతో బోనం వండవద్దు. ఎప్పటికెప్పుడు సమీపంలో ఏదైనా నల్ల గానీ, ట్యాప్ గానీ, లేకపోతే ఏదైనా బోర్ గానీ, పంపు గానీ, చెరువులు గానీ, బావులు గానీ, సెలయేర్లు గానీ, నదులు గానీ ఉంటే చక్కగా అక్కడ వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి పోసి బోనం ఉడకబెట్టండి. ఇప్పుడు నల్లలో అంటే పెద్ద ట్యాంకులో ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటారు కదా స్వామీజీ అంటే, అది మనకు సంబంధం లేదు. మీకు కుళాయి గుండా వచ్చి మీకు అక్కడ నీళ్లు దుంకుతున్నాయి కాబట్టి అది ప్రవాహ కిందికే వస్తుంది. దాన్ని ఒక మర్యాదతో దాన్ని పారదర్శకమైన ధర్మాన్ని మార్చి మీకు అందజేస్తున్నారు కాబట్టి అలా ట్యాప్ దగ్గర పట్టుకొచ్చిన నీళ్లు పోసి ఉడకబెట్టండి. ఇది ఒక పద్ధతి. సాధ్యమైనంత వరకు కట్టెల పొయ్యి మీద బోనం వండండి. ఇది ఇంకా మంచిది. బోనం వండే కోణంలో కూడా 3 రాళ్ళు పెట్టి బోనం వండే పద్ధతి అందరికీ తెలిసిందే. కానీ భూమినే భూమిని తొలిసి ఒక పొయ్యి మాదిరిగా మార్చి, ఆ భూమినే 3 మొక్కుర్లుగా చేసి, ఆ 3 మొక్కుర్ల మీద కుండ పెట్టి అప్పడపూర్తికి నైవేద్యం వండడం శ్రేష్టం. సాధ్యమైతే అలా చేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో బువంకా వండుతారు. బువంకా వండేటప్పుడు గుడ్డన్నము, సాకన్నం వండేటప్పుడు భూమిని సొరిసి, భూమిని ఒక సొరంగంలాగా, పొయ్యిలాగా మార్చి దాని మీద వండుతుంటారు. అది సహజ సిద్ధమైన పద్ధతి. వీలైతే దాన్ని కూడా పాటించుకోండి. ఒకవేళ మేము సిటీలలో ఉంటాము. మాకు వండుకోవడానికి కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి సౌలభ్యం లేదనుకుంటే గ్యాస్ పొయ్యి మీద కూడా వండవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. తర్వాత కట్టెల పొయ్యి మీద బోనం వండేవాళ్ళు ఈ ముండ్ల కట్టెలు, కంప కట్టెలు, రేణి కట్టెలు, తుమ్మ కట్టెలు, మంగ కట్టెలు ఇటువంటి కట్టెలు వాడొద్దు. ముళ్ళున్న కట్టెలు వాడొద్దు. పాలుగారే కట్టెలు వాడొద్దు. మీకు వీలైతే రాగి కట్టెలు, మామిడి కట్టెలు, మేడి కట్టెలు, మర్రి కట్టెలు, చందనం కట్టెలైతే ఇంకా మంచిది. నల్లగంధపు చెక్కలు, ఎర్ర చందనం చెక్కలు, లేకపోతే శ్రీగంధం చెక్కలు ఇంకా మంచివి. ఇలా మోదుగ చెక్కలు ఇటువంటి కట్టెలు, అల్లనేరేడు, ముళ్ళు లేని చెట్ల యొక్క కట్టెలు తీసుకొని కొన్ని అంత మాత్రం తీసుకొచ్చి బోనం వండేటంత వరకు మాత్రమే ఆ కట్టెల్ని ఉపయోగించి బోనం వండండి. మీకు చాలా శుభం కలుగుతుంది. ముండ్ల కట్టెల మీద బోనం వండకూడదు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే బోనం ఉడకబెట్టిన తర్వాత ఆ బోనాన్ని అలంకరించే కోణంలో చక్కగా కూర్చొని బియ్యం మీద బోనం దింపి మంచిగా ప్రశాంతంగా బోనాన్ని అలంకరించి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఆ బోనం అలంకరించుకొని పూజించుకున్న తర్వాత అమ్మవారికి జై కొట్టి, కొబ్బరికాయ కొట్టి, హారతిచ్చి తర్వాతకి ఒక 5 మంది ఎత్తి ఎవరైతే బోనం మోస్తారో వాళ్ళ యొక్క శిరస్సు మీద పెట్టండి. అది చాలా శుభం కలిగించేదై ఉంటుంది. అమ్మవారి యొక్క చైతన్యం అందులో ఆవహిస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇవి ఆలోచించిననే చాలా మౌలికమైన, మూలమైనటువంటి సూత్రములు. ఇవి చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ దైవీ సంపత్తిని ఆకర్షించాలనుకుంటే, భగవంతుని యొక్క చైతన్యాన్ని మన వైపు తీసుకొని అనుగ్రహింపబడాలనుకుంటే తప్పకుండా వీటిని పాటించాలి. ఇందులో ఎంతో అంతరార్థమైనటువంటి, ఆంతర్యమైనటువంటి తత్వములు దాగి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు, బోనాల మహోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ యావత్ తెలంగాణ ప్రజలకందరికీ బోనాల ఉత్సవం యొక్క శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఈ దేశంలో ఉండేటటువంటి గ్రామ దేవతలు, శక్తి దేవతలు, అమ్మవార్ల యొక్క అంశాలతో ఉండేటటువంటి సమస్త దేవతల యొక్క అనుగ్రహం తెలంగాణ ప్రజలకందరికి సిద్ధించి, తెలుగు ప్రజలకు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలకందరికి సిద్ధించి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఆస్తికులకందరికి సిద్ధించి, దైవీ జనులకందరికి శుభం కలగాలని కోరుకుంటూ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.